Sponsored by Exclusio Interior Clads, your walls aesthetic protection. वारंगल जिला श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के वारंगल शहर प्रभारी श्री राम उदय कुमार ने कहा कि 22 जनवरी को राम मंदिर में होने वाला बाला राम प्राण प्रतिष्ठा महोत्सव कार्यक्रम भव्य तरीके से आयोजित किया जाएगा और वारंगल शहर के प्रत्येक सदस्य को इसे मनाना चाहिए। गौरव के साथ आयोजन वारंगल के मुलुगु रोड पर हनुमान जंक्शन श्री राम सत्यनारायण मंदिर परिसर में आयोजित एक संवाददाता सम्मेलन में श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट वारंगल टाउन प्रभारी श्री राम उदय कुमार, विश्व हिंदू परिषद प्रभारी केशी रेड्डी, जयपाल रेड्डी, नीलकोंडा, भास्कर राव, नंदनाला, चंद्रबाबू और अन्य ने भाग लिया। इस अवसर पर श्री राम उदय कुमार ने कहा, श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट अयोध्या में श्री राम लला मंदिर के प्रत्येक घर में 50 क्विंटल भगवान राम की पूजा अक्षयोता वितरित करेगा। उन्होंने प्रत्येक हिंदू से 22 जनवरी को बाला राम की प्राण प्रतिष्ठा समारोह मनाने को कहा। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అతీతంగా 500 సంవత్సరాల నుండి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ఠ కోసం పోరాడుతున్నటువంటి హిందువులు సుమారుగా 4 లక్షల మంది ఈ అయోధ్య రాముని కోసం బలిదానం కావడం జరిగింది। నేడు ధర్మబద్ధంగా హిందువులు 5 సంవత్సరాల నుండి పోరాడుతున్న క్రమంలో నేడు రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అయోధ్యలో శ్రీరాముని జనవరి 22వ తారీఖు రోజు ప్రతిష్ఠించుకోబోతున్నాం, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం। ఈ సందర్భంగా సాక్షాత్తు ఆ శ్రీరాముడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు అయోధ్య రామ మందిరంలో 500 మంది స్వామీజీల చేత పూజింపబడినటువంటి అక్షింతలు దేశవ్యాప్తంగా వితరణ చేయడం జరిగింది। అందులో భాగంగా వరంగల్ మహానగరానికి రావడం జరిగింది। ఈ యొక్క 50 క్వింటాల అక్షింతలను వరంగల్ మహానగర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు నిర్వహణ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒక కరపత్రము, ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముని యొక్క చిత్రపటము, ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చే విధంగా ఉంటాయి। శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తారీఖు రోజు ఏర్పాటు చేయడం జరిగింది। దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ 500 సంవత్సరాల చిరకాల వాంఛ హిందువుల యొక్క గౌరవానికి సూచికైనటువంటి శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగించాలి అని దేశవ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునివ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఆత్మీయ హిందూ బంధువులందరూ జనవరి 22వ తారీఖు జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మన ఇంట్లో పండుగలాగా, మన దేవాలయంలో పండుగలాగా చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది।